మండలానికి చెందిన ఒక 17 సంవత్సరాల అమ్మాయిని ఎస్కోట్కి చెందిన కలవల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చదువు చెప్పిస్తానని, ఆ మంచి అడ్లు చూసుకుంటామని చెప్పి ఆ తల్లిదండ్రులు నమ్మించి అతన్ని ఆ అమ్మాయిని ఎస్కోట్లో కాలేజీలో జాయిన్ చేశాడు. జాయిన్ చేసి ఆ అమ్మాయిని తను లోపరుచుకుని ఆ అమ్మాయితోటి సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది తదుపరి విధాలుగా చాలాసార్లు. అలాగే ఇతను అందరినీ ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటారో, పేదవారు ఉంటారో వాళ్ళ తాలూకా పిల్లలందరినీ కూడా చదివిస్తాను, ట్యూషన్స్ చెప్తాను అనేటువంటి ఒక షేడ్లో వాళ్ళందరూ లోపరుచుకోవడం, వాళ్ళతోటి అసాంఘిక కార్యక్రమాలు చేయడం, ఇలా చిన్నపిల్లలు చాలామంది చేశారు. మాకు దర్యాప్తులో కూడా తెలియంది. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. చేస్తూ ఒక పిల్లని శ్రీకాకుళం నుంచి చదివిస్తానని చెప్పి ఆ రోజు ట్యూషన్ తీసుకెళ్తానని ఎస్కోట్లో చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఆయన ఎస్కోట్ వెళ్ళకుండా వైజాగ్లోనే తిరుగుతూ, వైజాగ్లో ఆయనకి ఒక హౌస్ ఉంది, సుజాత నగర్లో ఒక హౌస్ ఉంది. ఆ హౌస్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ హిందుర్తి ఏరియాలో అక్కడ ఆ అమ్మాయి పట్ల 10 సార్లు అత్యాచారం చేయడం, తర్వాత ఆమె ఇతన్ని పెళ్లి చేసుకోమందని, డబ్బులు డిమాండ్ చేసిందని, ఆమెను వదిలించుకోవాలని ఎప్పటి నుంచో ప్లాన్ వేశాడు. ఆ ఇంట్లో 24 తెల్లవారుజామున సుమారు 1 గంట 4 గంటల మధ్యలో ఆమెను స్మాదరింగ్, నోరు మూతి నొక్కేయడంతో ఆమె చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. దానికి యాక్చువల్గా ఇద్దరు ఇక్కడి నుంచి కలిసి బయలుదేరారు. తర్వాత ఆమె శవంగా మారిన తర్వాత ఆమె తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. దాని మీద కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే మాకు మెయిన్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆ అమ్మాయిని చంపిన తర్వాత భుజం మీద వేసుకుని కారుని రెడీ చేసుకుని కారు వెనకాతల సీట్లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ అమ్మాయి కడుపు నొప్పితో చనిపోయింది, అనారోగ్యంతో చనిపోయింది అని చెప్పి తీసుకొచ్చి అప్పగించినప్పటికే ఆ అమ్మాయికి పెదాల పైన ఇంజురీస్ కూడా ఉన్నాయి. అది స్మాదరింగ్ చేయడం మూలంగా జరుగుతుందని చెప్పి డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. దాని మీద పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. అతను ఈ అమ్మాయినే కాదు, ఇంకా చాలామంది అమ్మాయిల పట్ల ఈ రకంగా సెక్సువల్ అసాల్ట్ చేశాడని మాకు తెలిసింది. దాని మీద ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. చదివిస్తారు, పూర్ ఫ్యామిలీస్ అండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది? చదివిస్తారు ఫ్రీగా, అన్ని మంచి చెట్లు చూసుకుంటాడంటే మంచిగానే ఆలోచిస్తాం, కానీ తప్పుగా ఆలోచించండి. బట్ ఇతను ఎటువంటి వాడని తెలియదు, అందరికీ ఇలాగే చెప్తూ ఉంటాడు మనిషి అందరికీ. ఇతను ఒక సివిల్ కాంట్రాక్టర్ అండి, పాలిటెక్నిక్ చదువుకున్నాడు. సివిల్ కాంట్రాక్టర్. ఎర్రమండలంలో ఇల్లులు ఉన్నాయి, ఆర్యవలసలో ఇల్లులు ఉన్నాయి, ఎస్కోట్లో ఇల్లులు ఉన్నాయి, వైజాగ్లో ఇల్లు ఉన్నాయి. నేటివ్ అయితే ఎస్కోటేనండి. ఆయన ఎస్కోట్లో సెటిల్డ్, ఫ్యామిలీ అంతా ఉన్నారు, పిల్లలు అందరూ ఉన్నారు. ఇతను చిన్న పెట్టి కాంట్రాక్ట్, పాలిటెక్నిక్ నుంచి సివిల్ చదువుకున్నాడు, కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తుంటాడు. పోక్సో, మర్డర్ అండ్ రేప్ అంటే అక్కడ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఎక్కడ ఇస్తే వాళ్ళకి గ్రోత్. వాళ్ళ అమ్మ వాళ్ళు సర్కస్ చేసుకుంటారు, అది అనమాట. ఆ రకంగా వాళ్ళు